అట్ట జరుగుతుంది. ఓకే భరత్, మేము ఒక చిన్న పాయింట్ మీ ముందర పెడుతున్నాం భరత్. ఇప్పుడు తిప్పిరి తిరుపతి ఫస్ట్ టైం, ఐ థింక్ ఫస్ట్ టైం వన్ దళిత్ హ్యాస్ టేకెన్ దిస్ పొజిషన్. మొదటిసారి జరుగుతుంది ఇది. తప్పకుండా చర్చనీయాంశం. ఇంతకాలంగా ఎందుకు జరగలేదు అనేది కూడా ఇది చర్చనీయాంశం. తొలిసారి వెళ్ళింది కనుక చాలా మంది కత్తి పద్మారావు దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి వీటి మీద. కనుక ఇదంతా రివ్యూ జరగాలి కదా. నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే అడిగాను. మావోయిస్ట్ సంబంధించి దానిలో కూడా జార్జ్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఎక్కువ మంది ఎందుకు అగ్రకులాల వాళ్ళే ఎందుకు ఉండే యాక్చువల్లీ, అంటే లీడర్షిప్ లో లేకపోతే దీనిలో అన్న డౌట్ వచ్చింది. ముప్పాల లక్ష్మణ్ రావు గానీ లేకపోతే కొండపల్లి నో అంటే పోరాటం చేసింది కూడా మళ్ళీ అగ్రకులానికి సంబంధించి రెడ్డి వెల్మాలకు సంబంధించి. నా రూమ్మేట్లు అందరూ వాళ్ళైతే దళిత్సే, నా రూమ్మేట్సే దళిత్స్. మాకైతే ఐ హార్డ్లీ ఫౌండ్ ఎనీ సచ్ క్యాస్ట్ డిస్టింక్షన్ ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్. లీడర్షిప్ ప్లేస్ లో లేరు అనేది ప్రశ్న. లీడర్షిప్ ప్లేస్ లో ఎందుకు రాలేదు అనేది ప్రశ్న. చెప్తారా రీజన్ మీరు? యాక్చువల్ గా ఏమైందంటే ఇప్పుడే తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన సెక్రటేరియట్ సభ్యులు చెప్పండి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన రోజుల్లో కూడా చంద్రరాజేశ్వరరావు గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కుదలపల్లి సుందరయ్య, బసవపున్నయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఈ ఐదుగురే మొత్తం సెక్రటేరియట్ లీడర్స్. నెక్స్ట్ లెవెల్ లో మాత్రం మళ్ళీ మీరు అన్నట్టు బహుజనులు ఉన్నారు, దళితులు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇది మన దేశం సిద్ధాంతం కాదు భరత్ గారు. ఇది విదేశాల నుంచి వచ్చింది. పర్టికులర్ గా రష్యా, చైనా, తర్వాత కార్ల్ మార్క్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ లో ఆ రోజుల్లో ఎవరికైతే ఇంగ్లీష్ లో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వీటిని అర్థం చేసుకునే వాళ్ళు, చదివే వాళ్ళు. మిగిలిన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పోరాటాల్లో పాల్గొనడం వరకే తెలుసు, కానీ వాళ్ళకి సిద్ధాంత పరిజ్ఞానము ఇదంతా వాళ్ళకి అవ్వలేదు. అప్పుడు తెలుగులో బుక్స్ కూడా రాలేదు. నాకు డివి గారితో నేను దాదాపు 6 సంవత్సరాలు రెగ్యులర్ టచ్ లో ఉండేవాడిని. ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వారు చెప్పేవారు నాకు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఏమనంటే ఈ చదువుకున్న వాళ్ళకే అందులో అగ్రకులాల వాళ్ళే ఎందుకున్నారంటే మేమే ఇతర రాష్ట్రాలకు పోయి ఈ సాహిత్యంతో కాంటాక్ట్ లోకి వచ్చి ఇక్కడ వచ్చి పార్టీ పెట్టాము. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సిద్ధాంత చర్చలు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ ఎలైట్ వాళ్ళు ఎవరైతే ఎక్కువ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో అలా కొంత దళితులు ఉన్నారు. ఇప్పుడు సత్యమూర్తి గారు ఎవరైతే కో ఫౌండర్, పీపుల్స్ ఫార్ కో ఫౌండర్ ఉన్నాడో సత్యమూర్తి గారు దళితుడే. అట్లాగే చిరంజీవి గారు, ఈ ముప్పా లక్ష్మణరావు గారు ఏ సమకాలికులు. కరీంనగర్ లో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని మొదటి దశలో అప్పుడు పీతాంబరరావు గారి హత్య తొలి రోజుల్లో జరిగింది అక్కడ జన్నారం ఏరియాలో. అయితే అలా కొంతమంది ఉన్నారు ఎవరైతే, ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకు ఆ సిద్ధాంత పరిజ్ఞానం వచ్చింది. అట్లా కొంతమంది ఎలైట్ సెక్షన్ ఏంటంటే వీళ్ళు మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నారు. ఆ చైనాలో మావో ఎట్లా లిబరేట్ చేసిండో, రష్యాలో లెనిన్ ఎట్లా లిబరేట్ చేసిండో అది ఆ సిద్ధాంత పరిజ్ఞానం అంతా వాళ్ళకు ఉండే కాబట్టి వాళ్ళని లీడర్షిప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. నేను చాలా సార్లు నేను కూడా ఈ పాయింట్ మీద అడవుల్లో నక్సలైట్లతో కూడా డిస్కస్ చేశాను నేను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కొంత లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఈ బాగా చదువుకున్న సెక్షన్ లో ఉండడం, అందులో ఎక్కువగా చదువుకున్న వాళ్ళలో అగ్రకులాల వాళ్ళు ఆ రోజుల్లో ఉండడం, 60s లో 70s లో. ఈ రోజుల్లో అంటేనేమో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఎక్కువ అగ్రకులాల వాళ్ళకి చదువు అందుబాటులో ఉండేది. బట్ ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఒక్క నిమిషం వాళ్ళ అగ్రకులాల్లో ఉన్న భూస్వాముల బిడ్డలైనా వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చారు, త్యాగాలు చేశారు. కాబట్టి అగ్రకులాల పేరుతోని తక్కువ పెట్టదు. వాళ్ళు డీక్లాసిఫై అయ్యారు. డీక్లాసిఫై అనే వర్డ్ మార్క్సిజం లిటరేచర్ లో ఉంటుంది. వాళ్ళు వాళ్ళ సొంత ఈగోలను తక్కువ పెట్టి, వాళ్ళ అహంకారాలను తక్కువ పెట్టి, వాళ్ళ ధనదాహాలను తక్కువ పెట్టి వాళ్ళు ప్రజలతో కలిసి ప్రజల విముక్తి కోసం పనిచేశారు కాబట్టి డీక్లాసిఫై అంటారు. కాబట్టి మనం ఇక్కడ కులం మీద చర్చ పెట్టడం అనేది పెద్దగా ఉపయోగపడదు. నేను సీతారాం యేచూరిని ఇదే ప్రశ్న అడిగాను. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అడిగాను, ఎందుకు సిపిఎం పొలిట్ బ్యూరోలో ఒక్క మెంబర్ కూడా దళితులేడు, అధ్యక్షుడిగా మీరే ఎందుకున్నారు? మొన్న అనుకుంటా ఫస్ట్ టైం సిపిఎం పొలిట్ బ్యూరోలో ఫస్ట్ టైం దళితుడికి అవకాశం ఉంది. పొలిట్ బ్యూరోలో లేరు. ఎందుకు అవకాశం ఉందంటే, నేను పుట్టడం అన్నది నా చేతులు లేదు, పుట్టిన తర్వాత నేను ఎక్కడున్నానో అన్నది ఇంపార్టెంట్. పుట్టిన తర్వాత నేను పీడిత వర్గాలతో వాళ్ళతో ఉన్నాను.
కాబట్టి నా సీతారాం అని మా తండ్రి పేరు పెట్టుకున్నా. నేనైతే నాస్తికుడిని. రాధాకృష్ణ గారు నేను మాట్లాడతా జంపన్న గారు ఒకసారి చెప్పాలంటున్నా. ఇప్పుడు ఒకటి పుట్టుక నా చేతిలో లేదు, కరెక్టే, అది కరెక్టే. సీతారాం యేచూరి చెప్పింది 100% తర్వాత నేను ఎక్కడున్నాను ఇంపార్టెంట్ అంటే మార్క్సిజం ఏం చెప్తుందనంటే పుట్టుక నీ చేతిలో లేదు, కానీ మార్క్సిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి నాయకత్వంలో ఉండాలి? కార్మిక వర్గ నాయకత్వంలో ఉండాలి, పేద వర్గాల నాయకత్వంలో ఉండాలి, లేదా కులరీత్యా అయితే దళితుల నాయకత్వంలో, ఆదివాసుల నాయకత్వంలో ఉండాలి. ఇది మార్క్సిజం సంబంధించిన ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ ను అర్థం చేసుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మన యొక్క పుట్టుకను గమనిస్తే అంటే చారిత్రకంగా ఎక్కడ పుట్టింది? పుట్టడం అనేది ఎక్కడ పుడుతుంది అంటే ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే సమాజాన్ని విశ్లేషించగలుగుతారో అక్కడే పుడుతుంది. అంటే మొదటిగా దళితులలో పుట్టది, చదువులలో పుట్టది. పుట్టుడు తప్పేం లేదు, పుట్టుడు బ్రాహ్మణులు పుట్టవచ్చు. ఫస్ట్ బ్రాహ్మణులే పుట్టింది, లేదా రెడ్డిస్ లో పుట్టింది, ఇతరులతో పుట్టింది, అది తప్పు లేదు. లేదా వర్గరీత్యా కూడా ధనికుల్లో పుట్టింది, ధనికులే పుట్టింది, తప్పేం లేదు. కానీ నెక్స్ట్ అది డెవలప్మెంట్ ఏదైతుందో కింది వర్గాలను దాన్ని డెవలప్ చేయడం కాన్షియస్ గా చేయాలి. కాన్షియస్ గా ఈ కాన్షియస్ చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఫెయిల్యూర్ అయినాయి, 100% ఫెయిల్యూర్ అయినాయి. సీతారాం యేచూరి ఏం చెప్పినా 100% ఫెయిల్యూర్ అయినాయి. మార్క్సిజం ప్రకారంగానే, ఇంకెవరో కాదు, మార్క్సిజం ప్రకారంగా ఫెయిల్ అయినాయి కాబట్టి నాయకులంతా కూడా ఎవరు కనబడతారు? బ్రాహ్మణులు, రెడ్డిలు, ఇంకోళ్ళు కనబడతారు. 80 ఏళ్ళు అయితే అంటది, 100 ఏళ్ళు అవుతుంది, ఆ నాయకులు ఎట్లుంటారు? మాట్లాడతారు కదా. కాబట్టి ఇది నేను అనేది ఇప్పుడు ఒక్క నిమిషం, దీని కౌంటర్ క్వశ్చన్ కూడా నేనే వేస్తా. ఇప్పుడు ఆ వర్గాల్లో పుట్టినా సరే ఈ వర్గాల గురించి వాళ్ళు అడుగు బాట పట్టడం కూడా గ్రేటే కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వస్తా అంటేనే వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ అదే వర్గాల్లో పుట్టి ఈ వర్గాల గురించి ఫైట్ చేయడం, అడవులు బాట పట్టడం, కంఫర్ట్స్ వదులుకొని రావడం కూడా గ్రేటే కదా. దాన్ని తప్పటాల్సిన అది బ్రాహ్మణులు పుట్టినా రెడ్డిస్ అయినా ఎవరైనప్పటికీ వాళ్ళు రెడ్డిస్ ఉండరు కదా, బ్రాహ్మణులు ఉండరు కదా అని చెప్పి వాళ్ళనేమి కించపరిచిన అవసరం లేదు. కానీ ఇక్కడ అంటే నీ మావోయిస్ట్ పార్టీ రిలేషన్ చెప్పాలంటే దాని చరిత్ర నాకు తెలుసు కాబట్టి కొండపల్లి సీతారామయ్య ఈ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను గమనించి ఆయన ఎప్పుడు చెప్పిండు 70-80ల పాత కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లా ఫెయిల్యూర్ అని చెప్పి చాలా స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన దాంట్లో పట్ల ఏ కులాలు లేవాడా, ఏ మతాలు లేవు, ఎలాంటి వివక్షత లేదు. బయట లేదంటే కొంతమందికి ఉన్నారు, మీకు కనబడే దాంట్లో కూడా ఇక్కడ కొంత బ్రాహ్మణులు ఉన్నమాట వాస్తవమే, కొన్ని తప్పుడు అవగాహన ఉన్నమాట వాస్తవమే. కానీ అండర్ గ్రౌండ్ లో పార్టీ లోపట ఎలాంటి కూడా కుల వివక్షత, అసలు ఎవరు కులమే ఉంటో తెలియదు. తర్వాత అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఉందో కింది వర్గాలకు ఇవ్వడం జరిగింది. అక్కడ దళితులు వీలైన కాడికి అంటే కులానికి ఇవ్వాలని చెప్పి తీసుకుపోయి పెట్టరు, కానీ దాన్ని డెవలప్ చేయడం అనేది ఆదివాసీలను, దళితులను డెవలప్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది తిరుపతి అని అంటారు. ఇప్పుడే కాదండి మావోయిస్ట్ పార్టీ లోపల దాదాపు నాకు తెలిసి 84 నుంచి నాకు క్షుణ్ణంగా తెలుసు, దాంట్లో ఎక్కడ కూడా కుల వివక్షత, అణచివేత పార్టీలో లేదు. కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం ఉందా? లేదండి, మావోయిస్టులో కాదు, కమ్యూనిస్టుల్లో లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందనంటే నేను మీకు అర్థం కావడానికి ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు ప్రకాష్ గారు ఒకటి అన్నాడు, సాయుధ పోరాటం చేయటం లేదన్నాడు. రైట్, కరెక్ట్ చెప్పిండు. సాయుధ పోరాటం అంటే ఏంటిది అర్థము? సాయుధ పోరాటం అంటే నీ తుపాకు నుండి పోలీసులు చంపుడు, నువ్వు చచ్చుడు కాదు సాయుధ పోరాటం. ఇది సాయుధ పోరాటం కానీ కాదు. అది సాయుధ పోరాటం అంటే ప్రజా ఉద్యమాలు ఉండాలి, ప్రజా ఉద్యమాలతో లింక్ ఉన్నదే సాయుధ పోరాటం. ప్రజా ఉద్యమాలు లేకపోతే ఆ సాయుధ పోరాటం పనికిరాదు అది. కాబట్టి ఈ చరిత్ర, ఏ ఘనమైన చరిత్ర మావోయిస్టు పార్టీ అంటున్నావో 90-95 నాటికి అది లాస్ట్ అయింది. 95 నాటికే మన అంటే ఖచ్చితంగా కొన్ని ఉద్యమాలు ఉండొచ్చు కాక, కానీ దానికి సంబంధించిన ఏదైతుందో ఇంకానే స్పష్టంగా చెప్పాలంటే భూస్వామ్య పరిస్థితులు, భూస్వామ్య వర్గాలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మావోయిస్టు హీరోలే త్యాగాలు చేసిరు. సరే ఎన్ని తప్పులు లేవంటే ఉన్నాయి, ఎన్ని తప్పులున్న వాళ్ళు హీరోలే. కానీ ఎప్పుడైతే ఆ భూస్వామ్య వర్గం అది మారిపోయిందో, పెట్టుబడిదారి విధంగా మారిపోయిందో, సొసైటీ అనేక మార్పులు వచ్చినాయో, మావోయిస్టు పార్టీలకు సంబంధించి ఎక్కడ దెబ్బతిన్నది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వ బలగాలతోటి, రాష్ట్ర ప్రభుత్వ బలగాలతోటి గారే కాదు. అది
నువ్వు బలగాలతో దెబ్బతిన్నవన్నట్టు నువ్వు ప్లాన్ చేయలేవు. దెబ్బతిన్నది ఎక్కడంటే నీకు పరిస్థితి అర్థం కాలే, నీ పరిస్థితి నువ్వు అర్థమయ్యి అప్డేట్ కాలే, నువ్వు అప్డేట్ అయ్యి నీ విధానాలు మార్చుకోవాలి. నువ్వు నీ విధానాలు ఎప్పుడు మార్చుకోవాలంటే ఎప్పుడో మార్చుకోవాలి, కానీ మార్చుకోకుండా అయినా కానీ ఏంటంటే కొంత నడిచింది, నడవలేదంటే నడిచింది. కానీ ఇది దెబ్బతినడేదో దాదాపుగా నా దృష్టిలో 2005, 7, 9 తర్వాత స్టార్ట్ అయిపోయింది సీరియస్ గా. దానికంటే ముందు కూడా అయింది. తెలంగాణ ఆంధ్ర ఎన్నడో దెబ్బతిన్నది కదా, తెలంగాణ ఆంధ్ర దెబ్బతిన్నది 2001 అప్పుడే దెబ్బతిన్నది. కాబట్టి మొత్తం దాన్ని నాయకత్వం తను గుర్తించి మార్చుకోకపోవడం ఫలితంగా ఇవాళ అభయ్ చాలా మంది చెప్పలేదా, వేరువేరుగా చెప్పలేదంటే చాలా మంది చెప్పారు. కానీ నాయకత్వం ఏదైతుందో పిడివాదంగా సాంప్రదాయ ఉండి దాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అభయ్ చేసింది ఏదైతుందో అభయ్ చేసింది ఆయన దాంట్లో ఇప్పుడు ఆయన మొత్తం మాట్లాడినంతా నేనేమి ఏకీభవించను. సాయుధ పోరాట విరమణ సరైంది 100% ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ ఆయన చెప్పే సూత్రీకరణలు అన్ని నాకేమి నా అండర్స్టాండింగ్ కరెక్ట్ ఏం కావు. సరే ఆయన అధ్యయనం చేస్తారు, వచ్చి అధ్యయనం చేసుకోవాలి, ఆయన సరైంది. కాబట్టి మావోయిస్టు పార్టీ ఏదైతుందో ఇవాళ చనిపోవడం తప్ప, చనిపోవడం అంటే ప్రభుత్వం చేసేది కరెక్ట్ అని కాదు. ప్రభుత్వం చేసేది ఎన్కౌంటర్ చేయడం వేరు, నేను చెప్పేది అంటే ఎన్కౌంటర్ వేరు, లేదా గుట్టకం ఎన్కౌంటర్ వేరు, లేదా యుద్ధం చేయడం వేరు, ఇవన్నీ వేరు వేరు విషయాలు. కాబట్టి నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పేది కూడా, ఇప్పుడు సరే అభయ్ 60 మంత్రులు వచ్చారు, మంచి పరిణామమే. నేను మొదటిసారిగా చెప్పిందంటే అది సరెండర్ అనేది వాళ్ళు నీచంగా చూడొద్దు, అది ఏదైనప్పుడు వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలని కోరదు. ఒకసారి శ్యామ్ సుందర్ వరయోగ్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు